నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఈ మీడియా ముందుకు వచ్చేసి అమరావతి పైన కీలక కామెంట్స్ చేశారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదంటూనే ఆయన చేసినటువంటి కామెంట్స్. మరోపక్క చూసుకున్నట్లయితే పార్లమెంట్లో, లోక్సభలో ఈ అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టేటువంటి సమయంలో ఆ చర్చలో భాగంగా మిథున్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్. సో మొత్తానికి ఈ కామెంట్స్ తో ఆ పార్టీని అసలు ప్రజల్లో ఏ విధంగా చర్చించుకుంటున్నారో, ఆ పార్టీకి భవిష్యత్తులో ఎటువంటి భవిష్యత్తు ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సరే, ఈరోజు ఒక పక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం, అమరావతియే ఏకైక శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు ఉండే విధంగా చట్టబద్ధత ఈరోజు మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం, మరి దానిపైన అందరూ కూడా మద్దతు పలికారు, ఒక్క వైసీపీ తప్పిస్తే. మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానివ్వండి, పార్లమెంటులో వారు విప్పినటువంటి గలం కానివ్వండి, ఆ పార్టీని ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ఆ పార్టీ గురించి, ఆ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పాముని చంపటం ఎప్పుడైనా చూసావా? స్నేక్ పాముని కొట్టేటప్పుడు జనరల్గా నడుము మీద కొడితే ఇక పాము కదలదు కానీ ఇంకా దానికి విషయం ఉంటుంది. దానికి అది మొన్న ప్రజలు కొట్టారు. ఏది మొన్న ఎన్నికల్లో ఈ పాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక సర్పాన్ని నడుము మీద కొట్టారు, కదలటంలో అటు ఇటు కదలటం. ఇప్పుడు పార్లమెంట్లో దీన్ని పడగ మీద కొట్టారా? ఇక ఈ పాము చచ్చినట్టేనా? ఈరోజు లోక్సభలో ఇవాళ అమరావతి చట్టబద్ధత ఏంటి, ఏకైక రాజధానిగా అమరావతి, ఆ తీర్మానం ఆమోదం. అదే అంటోంది. ఏది అటు నడ్డిరిగిందా, అసలు తల బగిలిందా ఈ పార్టీది అంటోంది. అతను ప్రెస్ మీట్ పెడతాడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి అక్కడ పార్లమెంట్లో మాట్లాడతాడు. ఇద్దరిది ఒకటే స్క్రిప్ట్. ఇప్పుడు కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కుంటే కింద పడతాం కదా, నడ్డి ఇరిగిపోద్ది. ఇప్పుడు నువ్వు ఎక్కడ పెట్టావు ప్రెస్ మీటు? తాడేపల్లిలో, అమరావతిలో. అదే నరుక్కున్నాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు అక్కడ ఓట్లు అడుగుతారమ్మా? పోనీ ఓటేసే వాళ్ళైనా ఏ ముఖం పెట్టుకుని ఈ పార్టీకి ఓటేస్తారు? అసెంబ్లీలో తీర్మానం పెడితే ఎగ్గొట్టాడు, తను వెళ్ళకపోగా 11 మందిని వెళ్ళనివ్వాల. అదే ఆశ్చర్యం ఏమంటే, ప్రెస్ మీట్ విన్నావా? పదే ఆశ్చర్యం ఏమంటే అసెంబ్లీకి నువ్వు బావు, నీ వాళ్ళని పోనీవు, కౌన్సిల్లో పెట్టమంటావు తీర్మానం. ఇది కదా ఆశ్చర్యం. ఇప్పుడు పార్లమెంట్లో మిథున్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీని టార్గెట్ చేశాడంట. ఇప్పుడు బీజేపీ పెద్దలు కన్నెర్ర చేస్తున్నారు. అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ ఏమని, బీజేపీ రివర్స్ అయింది, కర్నూలు రాజధానిగా బీజేపీ తీర్మానం చేసింది, దాని నుంచి వెనకపోయిందనో ఏదన్నాడు అంటావు. ఇక వాళ్ళు మామూలుగా సీరియస్ అవటంలా. ముందు అసలు అది చూసుకో, ఆ బెయిల్ రద్దు అవుద్దేమో, లేనిపోయింది. ఇతను మళ్ళీ జైలుకి వెళ్తాడేమో జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మిథున్ రెడ్డి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా వీళ్ళేంటి స్క్వేర్ ఫీట్ లెక్కలు తీస్తారు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ అవినీతికి వ్యతిరేకమనో ఏదో స్టాండ్ తీసుకున్నారు. ఏంటి మీరు చెప్పే అవినీతి అక్కడ? ఇప్పుడు ఏంటి, 2018కి ముందు అక్కడ 5 టవర్లు కడుతున్నారు సెక్రటేరియట్. ఒక టవరు అప్పుడేదో 800 కోట్లు, ఇప్పుడు అది కాస్త 1400 కోట్లు అయింది. 800 కోట్లు ఏ సంవత్సరంలో? 2018, 2017, ఎప్పుడో టెండర్లు పిలిచినారు. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. ఎంత తేడా? 8 సంవత్సరాలు తేడా. 8 ఏళ్లలో 800 కోట్లు 1400 కోట్లు ఎలా అవుద్ది? ఆశ్చర్యం ఏమంటే పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, ఎంత దాని యొక్క ఇనీషియల్ ఎక్స్పెండిచర్, ఇప్పుడు ఎంత? ఎన్ని వేల కోట్లతో అది ప్రారంభమైంది, ఇప్పుడు ఎన్ని వేల కోట్లకు చేరిందమ్మా? సంవత్సరం గడిచిన కొద్దీ ఇనీషియల్ ఎక్స్పెండిచర్ పెరగటం అనేది సర్వసాధారణం. దానికంట ఇతను అవినీతి అంటాడు. అదేమంటే మొబిలైజేషన్ అడ్వాన్సులు అన్నాడు, విన్నావా? అసలు ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులకి పేటెంట్ ఎవరిది? అసలు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే సంస్కృతి ప్రారంభించిందే నువ్వు కదా, మీ నాన్న కదా. జలయజ్ఞం గుర్తుందా? ధనయజ్ఞం. మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటూ కాంట్రాక్టర్లకు ఇచ్చిందే మీ నాన్న. బాగా తెలుసుగా నీకు లెక్క. ఆ లెక్కే ఈ లెక్క ఇక్కడ కూడా వాడావా?
ఏంటది 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, అందులో 8% గుంజుకున్నారని చెప్పాడు. అంటే నువ్వు ఆ రోజు 8% గుంజుకున్నావు కాబట్టి వీళ్ళు అలా గుంజుకుంటారనా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా అతని అవినీతిని అతనే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ గురించి ఎత్తాడు. 615 కోట్లతో కేసీఆర్ కట్టాడు, 10 లక్షల చదరపు అడుగు అన్నాడు. తెలుసా నీకు అసలు అది ఎన్ని లక్షల చదరపు అడుగులు అనేది? ముందు అసలు మీ సజ్జలను అడుగు. లేదు అక్కడ నీ ఫ్రెండే కదా కేటీఆర్ని అడుగు. 7 లక్షల చదరపు అడుగులు. దానిపైన అసలు ఎంక్వైరీ జరుగుతుంది, అది తెలుసా? విజిలెన్స్ ఎంక్వైరీ. అది 400 కోట్లు అన్నావు, కేసీఆర్ 600 కోట్లు అన్నాడు, 1100 కోట్లు అన్నాడు. అసలు చివరికి అది ఎక్కడికి వెళ్ళిందంటే 1450 కోట్లకి వెళ్ళింది. ఐటీ పరికరాలు మొత్తం, ఎక్విప్మెంట్, కంప్యూటర్లు అంతా కలిపి స్క్వేర్ ఫీట్కి లెక్కేస్తే ఎంత వచ్చిందో తెలుసా? 21,465. అదే విచారణ అక్కడ సాగుతోంది. ఇతను దానికి దీనికి పోలుస్తాడు. అబ్బా ఇక్కడ అసలు మరి 1400 కోట్లు అయిందంటే మరి కేసీఆర్ దానికన్నా ఇది డబల్ అంటాడు. అది ఆల్రెడీ 1400 కోట్లు, ముందు అది తెలుసుకో. ఢిల్లీ పార్లమెంట్ గురించి మాట్లాడతాడు. ఢిల్లీ పార్లమెంట్ భవనం 1242 మంది కూర్చునేది, అది ఎంత అన్నాడు? 950 కోట్లు అయింది అని చెప్తాడు. ఎన్ని లక్షల చదరపు అడుగేది? అది 2,40,000 చదరపు అడుగు. అంతవరకు లెక్కేస్తే చదరపు అడుగు ఎంత వచ్చిందో తెలుసా? 50,000 వస్తుంది. మొత్తం ఏరియా ఏది? అది కూడా మరి 7 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. మొత్తం లెక్క చూస్తే 17,000 చిల్లర వచ్చింది. స్క్వేర్ ఫీట్కి ఢిల్లీ పార్లమెంట్ 17,000, తెలంగాణ సెక్రటేరియట్ 21,000. అసలు అక్కడ దాకా ఎందుకు? మనం కట్టాం ఒకటి, ఏంటి దాని పేరు? ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్. ఎన్ని చదరపు అడుగులు? 1,40,000 చదరపు అడుగులు నువ్వు కట్టింది. ఎంత ఖర్చు పెట్టావు? 550 కోట్లు. లెక్కగట్టు చదరపు అడుగుకి ఎంత వచ్చింది? 23,765. తెలంగాణ సెక్రటేరియట్ కంటే ఎక్కువ. అంటే నువ్వు కేసీఆర్ తెలంగాణ సెక్రటేరియట్కి ఎంత పెట్టాడో నీ లెక్క ప్రకారం నీ ప్యాలెస్కి అంత పెట్టుకున్నావు. నువ్వు ఇక్కడ 11,000 అంట స్క్వేర్ ఫీటు, ఇంకేదో కలిపితే 14,000 ఏదో చెప్తాడు. ఇక్కడ ఒకటి, నీ అవినీతి కళ్ళతో అంతా అవినీతి పాల్పడతారు అని నువ్వు చూసి నువ్వు అనుకుని ప్రజలకు అది ఎక్కించాలని చూస్తే, ఇప్పుడు ఇవాళ ఇది ఒక విషపు పార్టీగా ప్రజల దృష్టిలో ఒక పాయిజనస్ స్నేక్గా. అందుకే అంటోంది ఏంటి, కొట్టింది ఎక్కడ? నడుము మీద కొట్టారా, పడగ మీద కొట్టారా అంటోంది. అది ఏదైనా ఇవాళ ఇది ఒక నేషనల్ ఫెస్టివల్. ఏది? అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అంటూ ఇవాళ లోక్సభ ఆమోదం, రేపు రాజ్యసభ ఆమోదం, ఎల్లుండి రాష్ట్రపతి నోటిఫికేషన్, గెజిట్ పండగ. ఏది? ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కాదు అసలు దేశం మొత్తం పండగ చేసుకుంటుంది. ఎందుకంటే 11 పార్టీలు మాట్లాడినాయి అంట దీనిపైన. వాళ్ళ చర్చల్లో గమ్మత్తుగా ఎన్ని పార్టీలు పాల్గొన్నాయి? 11. ఇక్కడ కూడా 11 వదులుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని మొన్న 11వ నంబర్ గది ఇస్తే బలవంతంగా 12వ నంబర్ ఏదో అడిగి తీసుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఇది తెలియదు అనుకుంటా లెక్క, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడి ఇంకొక రకంగా ఏదో ఒకటి 12 చేసుకునేవాడేమో. ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఇక రాబోయే ఎన్నికల్లో ఈ 11 కూడా దక్కవన్నమాట. ఎందుకంటే అతను ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయాడు. ఇవాళ ఒక మహిళ మాట్లాడితే విన్నాను, అమరావతి కాదది అమ్మరావతి అంది. ఆంధ్రప్రదేశ్కే అదొక అమ్మ అంది. మేము అమ్మ మీదే కేసేస్తాం. మీ అమరావతి మీద కేసేయటంలో తప్పేంటి చెప్పు? కన్న తల్లి మీదే కేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ప్రేమ చూపిస్తాడు అనుకోవటం భ్రమ కదా. కాకపోతే ఇవాళ ఇంతకు ముందులాగా లేదు. జగన్ మాయలో పట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నమాట. ఇది ఒక నేషనల్ ఫెస్టివల్గా ఇవాళ అమరావతి. గతంలో జగన్ హయాంలో ఇదే నేషనల్ ట్రాజడీ, జాతీయ విషాదం అన్నారు. ఏది? అప్పుడు శేఖర్ గుప్తా ఏమని రాశాడంటే, ఈ రోడ్లు తవ్వేయటం, ఈ పైపులు ఎత్తుకుపోవటం, ఆ కంకర ఎత్తుకుపోవటం, ఇదంతా కలిపి అతను ఏమని రాశాడు? ఇదొక జాతీయ విషాదం అన్నాడు.
అసలు మోహన్ దాస్ పాయ్ ఏమన్నాడు తెలుసా? ఇదొక హరాకిరి అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపాలని చూడటాన్ని అదొక ఆత్మహత్య అన్నాడు. సూయిసైడ్. ఎవరి సూయిసైడ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూయిసైడ్ అన్నమాట. ఎందుకని అసలు అమరావతి పైన అంటే ఇప్పుడు ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా అమరావతి పైనే ఖర్చు పెడుతున్నారు, అందుకే మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వైజాగ్ అన్నాం అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ రాజకీయాలు విద్వేషాలు రెచ్చగొట్టడమే వీరి లక్ష్యమా? ఎందుకని మళ్ళీ ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారంటారు? మొన్న రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు గందరగోళం చేయాలని చూశాడు. ఆ పురుషోత్తమ రెడ్డి, ఆ భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే శిల్పా మోహన్ రెడ్డి, అది కాస్త ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు నిన్న ఇటు పంపాడు మూలాపేట అని చెప్పి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ. ఆ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, చెన్నై అదే మద్రాసు నుంచి కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్ పోయాం, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చాం, ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందితే మళ్ళా అమరావతి నుంచి ఇంకో చోటకి మనల్ని నెట్టేస్తారా, ఏం అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు అని అన్నాడు. చంద్రబాబు ఎవరికి అన్యాయం చేశాడు? 1,50,000 కోట్లతో నిన్నగాక మొన్న ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ శంకుస్థాపన చేయటం అన్యాయమా? 1,50,000 కోట్లతో ప్రధాని మోడీ ఎన్టీపీసీ శంకుస్థాపన చేయడం, గ్రీన్ హైడ్రోజన్ హబ్ అన్యాయమా? రేపు వచ్చే నెలలో మళ్ళా 1,50,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన. అన్యాయం చేస్తున్నావా బాబు? ఇప్పటికీ వచ్చినటువంటి 22 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 9 లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడికి తేవడం అన్యాయం అంట. ఏది? ఉత్తరాంధ్రకి. ఈ మాటల ద్వారానే వాళ్ళకి వాళ్ళ అడ్రస్ గల్లంత్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి అడ్రస్ వచ్చింది ఏంటి? అమరావతి. వైసీపీకి అడ్రస్ గల్లంత్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.